ఓం నమః శివాయ. శ్రీ శివ మహాపురాణంలో శివపురాణం 1వ భాగం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపస్మహే. శివ అనే శబ్దం చాలా గొప్పది. శివ మహాపురాణం శివ శబ్దంతోటే ప్రారంభమయ్యింది. శివ శబ్దంను అమరకోశ వ్యాఖ్యానం చేసింది. అమరకోశం మనకు సాధికారకమైన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమరకోశంతో పాటు అనేక గ్రంథములను రచించాడు. కానీ శంకర భగవద్భూతులతో వాదనలకు దిగినప్పుడు శంకర చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ఆయనకు బాధ కలిగింది. నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవైపోయాయి అని ఆయన తన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు. ఈ విషయము శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్యమూర్తి. ఆయన వచ్చి ఎంత పని చేశావయ్యా, గ్రంథములను ఎందుకు తగలబెట్టావు అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశం చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైన విషయములను, నామములకు, అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశమని పిలుస్తారు. ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశంను చూస్తూ ఉంటారు. శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి. శివ, శివ అనే 2 శబ్దములు మనకి లోకంలో వాడుకలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి, ఆయన యొక్క శక్తి స్వరూపము. అమరకోశంలో శివ అంటే శామ్యతి పరమానంద రూపత్వన్నిటికారో భవతి ఇది శివ. శివుడు నిర్వికారకుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగతులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు 6 వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ 6 వికారములు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. అదే శివ. ఆయన నిర్వికారమైన నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపము మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారము చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం వచ్చి చూస్తే ఎలా ఉంటాడు? అమరకోశంలో అమరసింహుడు ఆయనను పరమానంద రూపత్వ అంటాడు. ఆయన ఎప్పుడు పరమానందమును పొందుతుంటాడు అని చెప్పాడు. మనందరికీ సుఖదుఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్ని వేళలా ఆనందంతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడు పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందం అనేది బయట ఉన్న వస్తువులలో లేదు, లోపల ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వంను పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకొని అరమేడుపు కన్నులతో ఉంది. తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ. ఆనంద గణమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనసులో కదలిక ఉండదు. మనం అందరం కూడా కదులుతున్న తరంగంతో కూడిన సరోవరము లాంటి వారము. మనం ఉదయం నిద్ర లేవగానే పరమాత్మతో కూడిన మనసు పరమాత్మ నుండి విడిపడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి. ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలో నుండి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనందగణమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయన శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనందగణమునకు శివ అనే పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షమని పేరు. అటువంటి మోక్ష స్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్య దైవము. అమరకోశంలో
శరతే సజ్జనుమకం శశ్నినతి ఈయన యందు సజ్జనుల మనసు రమించుచుండెనని చెప్పబడింది. శివస్వరూపమును పట్టుకుంటే ఏది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్షణంతో, ఏ గుణంగా మీ మనసు ఇష్టపడి దానితో మీరు రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినైనా ఇవ్వగల సమర్థుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీకు కోరుకున్నదేది ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగనక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అది అయినా గొప్ప. మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారిపోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరికి వెళ్ళి వాచికంగా నాకు ఇది ఇప్పించండి అని అడగడము ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియపడిపోతాడు, అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు ఆ వెంట్రికను ప్రతిపాదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివస్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. అమరకోశంలో అమరసింహుడు శివశబ్దంనకు సజ్జనుల మనసును రమించే స్వరూపము కలిగిన వాడు అని అర్థము. అది ఎలా రమిస్తుంది? దేని వలన? దానికి కారణము. ఆ కారణం అని చెప్పడం కుదరదు. మీకు మనసు ఉంటే, భక్తి ఉంటే ఒక కారణము చాలు. ఏదో ఒక కారణంతో శివుడి యందు మనసు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహం నుండి పరం వరకు, మోక్షం వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది. అమరకోశంలో శివశబ్దంకు మరొక నిర్వచనం చెప్తూ, చేతే సజ్జన మనన్సి ఇతివా, సాధువుల మనసునందు తానుండువాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనసును శివుని యందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతి పరమేశ్వరులు అనే 2 గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనసు శివనామం పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరి శృతి ప్రమాణం చేత పరవశించిపోతున్నదో వారి మనసునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు. అమరకోశంలో శివునకు చెప్పిన వాక్యమునకు పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామం పంచాక్షరి మంత్రంలో దాచబడింది. నమశివాయ అనేది పంచాక్షరి మంత్రం. నమశివాయ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది. మనకి వేదములు 4 అయినా సాంప్రదాయంలో వాటిని 3గా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివనందలహరిలో త్రైవేద్యం, హృద్యం, త్రిపుర హర మధ్యం, త్రినాయకం అన్నారు. త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదములు నేర్చుకోవడానికి ఒకసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఈ 3 వేదములు చదవవచ్చు. కానీ అథర్వ వేదం చదవడానికి, ఈ 3 వేదములు చదవడానికి కావలసిన ఉపనయం సరిపోదు. అథర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకుని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రైవేదం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా 3 వేదములు నలపెడితే ఆ 3 వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదం. యజుర్వేదంకు 7 కాండాలు ఉన్నాయి. మరల ఇందులో మధ్య ప్రకారం 4వ కాండ. ముందు 3, వెనక 3 ఉండగా మధ్యలో 4వది ఉన్నది. ఈ 4వ కాండలో రుద్ర అధ్యాయం ఉంది. రుద్ర అధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే నమస్తోమాయ చ రుద్రాయ చ, నమస్త్రామాయ చ అరుణాయ చ, నమశ్చంద్రాయ చ పశుపతాయ చ నయ, ఉగ్రాయ చ భీమాయ చ, నమో అగ్రేవాదాయ చ దూరేవాదాయ చ, నమో హన్రేస చ అనియాసే చ, నమో వృక్షభ్యో అరికేశోభ్యో నమస్కారాయ, నమో శంభవే చ మయోభవే చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ
శివతరారచ్చ శ్రీ రుద్రాధ్యాయం అష్టమానువాకం చివరి పాదంలో నమ శివాయచ అనే పదమును పెట్టారు. ఈ నమ శివాయచ ముందు మయస్కరాయచ అని ఉంచారు. మయస్కరాయచ అంటే గురుపదేశంతో పంచాక్షరని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట శ్రీ శివనామమును ప్రచారం చేసి అద్వైత స్థితి వైపు నడిపించిన వారు శంకర భగవన్నులు. ఆ శంకర భగవద్దూతులు మరెవరు కాదు, సాక్షాత్ శంకరుడే. ఎలా చెప్పగలరు ఈ విషయం అంటే రుద్ర అధ్యాయంలోని పంచమాను వాక్యంలో ఉంది. నమ కపర్దినే చ యుక్త కేశాయ. చ అని కపర్దినే చ అంటే పెద్ద జుట ఉన్నవాడు. యుక్త కేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణ మండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే ఉన్న నామంలో పెద్ద జుటం ఉన్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే ఉన్న నామంలో ఒక వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాస భగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణమూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జుటంతోనే ఉంటాడు. పూర్ణ మండనం చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయుపురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భసః శిష్యస్తు శంకరో అవతారిష్కతి. నలుగురు శిష్యుల మధ్యలో కూర్చొని గుండుతో ఉండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనబడుతున్నాడో ఆయనే పరమశివుడని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకుని చేతిలో వేదములు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టుకుని కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామివారు. నమ కపర్దినేచ్చ పరమశివుడు. యుక్త కేశాయచ శంకరాచార్యుల వారు. కాబట్టి శంకరాచార్యుల వారు మరెవరో కారు, పరమశివుడే. ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకర అవతారమును రుద్రాధ్యాయం చెప్తుంది. ఆయనను మయస్కరాయచ. ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభ వ్యాస శంకర మాధ్యమం. అస్మదాచార్య పరందం వందే గురు పరంపరం. ఆనాడు శంకరుడు కపర్ది అని ఇంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమై ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనల్ని నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఈ గురు పరంపరే నడుస్తుంది. ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణంను చెడగొట్టడానికి అవైదికమై వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేస్తాడు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారం చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా బాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒకటే పరబ్రహ్మ తత్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాషించింది. అటువంటి భగవద్గీతనిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారము ఎందుకో కలియుగంలో వచ్చి ప్రమాదముల నుండి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు. దానికి ఒకటే కారణము, ద్వాపర యుగంలో అప్పటికే ధర్మంను నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతార ప్రారంభం నుండి ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతన సంహారంతో మొదలుపెట్టి ఎంతో మంది రాక్షసులను చంపాడు. జరాసంధి రాక్షసులందరినీ ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాగ్మాయంను భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగం. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుని స్తోత్రం చేయడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాగ్మయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నము కాని పెట్టుకోకుండా 32 జీవితంలో షణ్మత స్థాపనాచార్యులైన శృతి ప్రమాణములను నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివనందలహరి, సౌందర్యలహరి,
బ్రహ్మసూత్ర భాష్యం వంటివి ఎన్నో చేశారు. శంకరాచార్యుల వారు వారి పేరు చెబితే చాలు మన పాపములు పటాపంచలైపోతాయి. శృతి పురాణాయనము ఆలయము కరుణాలయము నమామి భగవద్పాద శంకర లోక శంకరం. అటువంటి శంకర భగవద్గీతులు ఈ భూమి మీద నడియాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోయాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణము, గొప్ప శుభము, భద్రము, శ్రేయము, శోభనము ఇంకా ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానంను మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడుగా ఈ భూమండలం మీద నడియాడాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాలతో మనకు గురు రూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురు రూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి. అటువంటి గురువు ఇప్పటికి మీకు శుభములు ఇచ్చేవాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అటువంటి గురువు ఇప్పటికి మీకు శుభములు ఇచ్చేవాడై శోభనములు ఇచ్చేవాడై మంగళప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసేవాడనని తయారు చేయాలని గోవింద పదాచార్యులు గారు సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి సనాతన ధర్మము పురాణములు ఎంత గొప్పవో, శివ అనే మాట ఎంత గొప్పదో, శివం అన్న మాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో దాని గురించి వినినా దాని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించము. పువి పుష్పంబగు నగ్నిమచంగు నకుపారంబు భూమి స్థలం బహుశత్రుం డమిత్రై విషం దివ్యహారమై నిన్నగా నవని మండలి లోపల శివే శివే త్యభాషలోల్లసికిన్ శివనీ నామము సర్వవక్యకరమై శ్రీకాళహస్తి ఈశ్వర. శివ నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరం అంటారు. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శకంలో అటువంటి శివనామం గురువై నడవడం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామం ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము. ఓం నమః శివాయ.